హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. మనకి బేటా ఫిషెస్లోనే ఓహెచ్ఎంలో నార్మల్ వైట్ ఏదైతే నార్మల్ వైట్ కలర్ బేటాస్ రావటమే చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయండి, రేర్గా దొరుకుతూ ఉంటాయి. అలాంటిది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మిల్కీ వైట్ డంబోయిర్ బేటాస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే మనం తెప్పించడం జరిగింది. బల్క్లో మనం చాలా పేర్స్ తెప్పించి చాలా రీజనబుల్ ప్రైస్లో మనం అనేది సేల్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి తెప్పిద్దాం అనుకున్నాం, కానీ అప్పటి నుంచి కుదరలేదనమాట. ఇప్పటి నుంచి మన ఫామ్లో మిల్కీ వైట్ డంబోయిర్ బేటాస్ అయితే అన్లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంటుందండి. నన్నైతే ఆ లాస్ట్ ఇట్లాంటి బేటాస్ తెప్పించినప్పుడు చాలామంది అడగటం జరిగిందండి. అప్పుడు అడిగినప్పుడు నేను స్టాక్ అందించలేకపోయాను. వాళ్ళల్లో ఎవరైనా సరే ఇంకా మిల్కీ వైట్ బేటాస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఫీమేల్స్ అన్నీ కూడా మనకి ఎగ్ లోడెడ్ ఫీమేల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఓన్లీ ఇప్పుడు మీరు చూస్తున్నవే కాకుండా మన దగ్గర ఫుల్ రెడ్ ఓహెచ్ఎం అలాగే రాయల్ బ్లూ ఓహెచ్ఎం బేటాస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఫీమేల్స్ అయితే నియర్లీ 50 to 60 పీసెస్ అయితే మన దగ్గర డిఫరెంట్ కలర్స్ వైట్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, మస్టర్డ్ గ్రాస్ ఉంది. ఇట్లా మన దగ్గర డిఫరెంట్ కలర్ మల్టీ కలర్లో కూడా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మేల్స్ కూడా ఫుల్ రెడ్ ఇవన్నీ ఉన్నాయండి, కాకపోతే కొంచెం చిన్న సైజ్ అయితే ఉన్నాయన్నమాట వీటి మీద. సో అవి కూడా గ్రోత్ అయిన తర్వాత ఒకేసారి నేను సేల్కి పెడదాము అని చెప్పి కొన్ని డేస్ అయితే ఆగటం జరిగిందనమాట. మనం ఇచ్చేది ఏదైనా సరే మంచిది ఇవ్వాలి అని చెప్పి అయితే నా సైడ్ నుంచి నేను కోరుకుంటాను. సో క్వాలిటీ గురించి నేను మాట్లాడాల్సిన పని లేదండి, మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పి. సో జనరల్గా ఈ బేటాస్ని మనం మెయింటైన్ చేయాలి అంటే కనుక వీటిల్లో పర్టికులర్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే క్లాంపుడ్ ఫిన్ వస్తూ ఉంటుందండి, తోకంతా కూడా ముడిచిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మన దగ్గర వీటికి సంబంధించి ఒక మెడిసిన్ ఉంటుందండి, బేటా క్యూర్ అని చెప్పేసి. ఆ మెడిసిన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. జస్ట్ వాటర్ మార్చినప్పుడు మనం వీటికి మెడిసిన్గా దాంట్లో డ్రాప్స్గా కలిపిచ్చేస్తే సరిపోతుందండి. ఇవి వెంటనే ఆ క్లాంపుడ్ ఫిన్ అనేది పోయి, అంటే వెంటనే అంటే 1 వీక్ టైం పడుతుందండి క్యూర్ అవటానికి. 1 వీక్ తర్వాత నార్మల్ స్టేజ్కి అయితే ఇవి రావటం జరుగుతుంది. ఒకటైతే ట్రస్ ఉండడం వల్ల కూడా అలా జరుగుతుంది, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో మనకి కదలటం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇవి ట్రస్కి ఏ ఫిష్ అయినా సరే ట్రస్కి ఫీల్ అవటం కామన్గా జరిగే ప్రాబ్లం అండి. సో అలాంటప్పుడు మనం ఏంటి అంటే ట్రస్ రిలీఫర్ కూడా ఉంటుంది మనం ఇచ్చే కాంబోలో, ఏదైతే బేటా క్యూర్లో మనం ఇచ్చే దాంట్లో ఇదైతే ఉంటుందన్నమాట, ట్రస్ రిలీఫర్. అలాగే మనకి ఏదైతే క్లాంపుడ్ ఫిన్ వచ్చిందో ఆ క్లాంపుడ్ ఫిన్ అనేది రిమూవ్ చేయడానికి కూడా మనం మెడిసిన్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉందండి. అలాగే వాటర్ చేంజెస్ అనేది మీ ట్యాంక్ సైజుని బట్టి చూసుకోండి. మీరు వాటర్లో అనేది ఆల్మండ్ లీవ్స్ వేసుకుంటే మాత్రం 100% మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. కాకపోతే మీకు ఆల్మండ్ లీవ్స్ వేయటం వల్ల వాటర్ అనేది డార్క్ ఎల్లోయిష్గా రావటం వల్ల మీకు వాటర్ అగ్లీగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ ఆ వాటర్ వల్ల ఈ బేటాస్కి అనేది చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే బేటాస్లో వచ్చే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది ఆ వాటర్ అనేది, ఆల్మండ్ లీవ్స్ వాటర్ అనేది. అలాగే మనం ఆ ఆల్మండ్ లీవ్స్ వేయటం వల్ల pH లెవెల్స్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉండటం జరుగుతుందండి. ఫుడ్ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఫుడ్ వచ్చేసి లైవ్ ఫుడ్ కూడా తింటాయండి. మీరు గమనించవచ్చు, నేను మొయినా అనేది వీటి ట్యాంక్లో యాడ్ చేయడం జరిగింది. మీరు కింద చూసినట్లయితే ఒకే చోట మొయినా అంతా కూడా గ్యాదర్ అయ్యి అదంతా కూడా రెడ్డిష్గా కనిపిస్తూ ఉంది. సో క్లియర్గా కూడా మీకు వీడియోలో కనిపిస్తూ ఉందండి. సో మీరు మొయినా వేసిన తర్వాత అవి మంచిగా వెంటాడి తింటూ ఉన్నాయన్నమాట. ఫీమేల్ అయితే మంచి ఆకలి మీద ఉన్నట్లుంది, మంచిగా అయితే తింటుందన్నమాట. సో నేనైతే వీటికి డ్రై ఫుడ్ ఇచ్చాను, అలాగే మనం చూసుకున్నట్లయితే మొయినా కల్చర్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ రెండింటిని కూడా తినటం జరుగుతుందండి, ఎందుకంటే రెండు కూడా అలవాటు చేయగలిగితేనే మనం ఒక సబ్స్క్రైబర్కి ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఒకవేళ లైవ్ కల్చర్స్ లేకపోతే కనుక వాళ్ళు డ్రై ఫుడ్ మీద కూడా అవి సర్వైవ్ అయ్యేటట్టు మనం చూడాల్సిన బాధ్యత ఉంటుందండి. సో అందుకనే మనం 2 పూట్ల మొయినా ఇవ్వకుండా ఒక పూట మాత్రమే మొయినా, ఒక పూట మాత్రం డ్రై ఫుడ్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, సండే అలాగే సాటర్డే నేను ఫామ్లో అవైలబుల్గా ఉంటున్నానండి. సో ఎవరైతే
రావాలి అనుకుంటున్నారో ఒకసారి ఫోన్ చేసి స్టార్ట్ అయ్యి రావచ్చండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.